అలానే మిస్ రావు 2 గంటల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇది నమ్ముదామా, నమ్మచ్చా, ఇది సాధ్యమా అనేది చర్చ జరుగుతుంది. కానీ ఇది సాధ్యమే అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఈవో కానీ లేదా కొత్తగా ఉన్నటువంటి బోర్డు కానీ చెప్తూ ఉన్నాయి. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2 గంటల్లో దర్శనం సామాన్యులకు కూడా అయిపోయేలా చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు 2 గంటల్లో, 1 అవర్లో, హాఫ్ అన్ అవర్లో దర్శనం అయ్యేటువంటి వాళ్ళు ఎవరున్నారు? విఐపీలు, అలాగే బిగినింగ్ బ్రేక్ దర్శనానికి సంబంధించినటువంటి వాళ్ళు అరగంట, గంట, 2 గంటలు ఇలా దర్శనం అయిపోతుంది. మిగతా వాళ్ళకి 18 గంటలు, 20 గంటలు, మినిమం 12 గంటలు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ సామాన్యులకి మేము దర్శనం బాగా కల్పించడానికి తక్కువ సమయంలో ఏర్పాట్లు చేస్తున్నాము అనేది ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఆచరణలో అది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ అది ఆచరణలో కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు యావరేజ్గా 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు దర్శనం చేసుకోవడానికి. వాళ్ళందరినీ వీళ్ళనంత వరకు తక్కువ సమయంలో దర్శనం కల్పించడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఖచ్చితంగా వీళ్ళనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ క్యూల నిర్వహణ కానీ లేదంటే అక్కడ విఐపి బ్రేక్ దర్శనాల్ని కట్ చేయటం కానీ చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో కొంతవరకు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఆ కారణంగా సామాన్యుల దర్శనం అనేది సామాన్యులకు అది చాలా కష్టతరంగానే ఉంది. 2 గంటల్లో దర్శనం అనేది ప్రకటనలకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఆచరణలో అది ఇప్పట్లో సాధ్యమైతే అది నిజంగానే గొప్ప. అందుకే వీటన్నిటి మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు డైలీ యువర్ ఈవో అనేటువంటి పేరుతోటి ఒక షో నిర్వహిస్తున్నారు. అది ఎస్విబిసి భక్తి ఛానల్లో వస్తుంది. 7వ తారీఖున ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఈవో మీతోటి మాట్లాడతారు. మీరు కూడా ఈవోతో మాట్లాడచ్చు. మాట్లాడాలంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి. 0877 2263 261. ఈ నెంబర్కి కాల్ చేసి 7వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఈవో గారు ఛానల్లో, ఎస్విబిసి ఛానల్లో మీకు రెడీగా ఉంటారు. అక్కడ మీరు ఆయనతో మాట్లాడచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి భక్తులు స్వ అనుభవాలని ఆయనకి తెలియజేయచ్చు. ఖచ్చితంగా నాకున్నటువంటి అనుభవం, అభిప్రాయం ప్రకారం వీలున్నంత వరకు అనిల్ కుమార్ సింఘాల్ గారు సార్ట్అవుట్ చేస్తారు ప్రాబ్లమ్స్ని. అయితే ఆయన్ని చేయనివ్వాలి. కొంతమంది అడ్డుపడేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అక్కడ. ఆయన కనుక పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా చేయగలిగేటువంటి పరిస్థితులు ఉంటే వీలున్నంత వరకు సామాన్య భక్తులకి దర్శనం సౌకర్యంగానే లభిస్తుంది. అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అలాగే అధికార దర్పం ప్రకటించేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. గత ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఇప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని సార్ట్అవుట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ దాదాపుగా ఎక్కడ సార్ట్అవుట్ పూర్తి స్థాయిలో కాలేదు. ఇవాళకి కూడా మాజీ మంత్రులు హ్యాపీగా ఒక 10 మందిని వేసుకుని వెళ్తున్నారు, బాగా దర్శనం చేసుకుని వస్తున్నారు. అలాగే తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది అక్కడికి వెళ్తున్నారు, హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, అంటే పార్టీలకు అతీతంగా దేవదేవుడిని చూడాలి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మీరు బిగినింగ్ బ్రేక్ దర్శనాలు లేదంటే ప్రోటోకాల్ దర్శనాలు ఎక్కువ ఇచ్చినందువల్ల సామాన్య భక్తులకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఆన్లైన్ బుకింగ్లో ఒక పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది. ఇది గతంలో కూడా 2-3 వీడియోలో నేను చెప్పాను. ఆర్జిత సేవల్లో కానీ అలాగే 300 రూపాయల స్పెషల్ దర్శనాల్లో కానీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేటువంటి సమయంలో ఫస్ట్ 5 మినిట్స్ ఓపెన్ కావట్లేదు. ఒకవేళ ఓపెన్ అయినా కానీ బుక్ కావట్లేదు.
బుక్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఈ టైం లోపల టికెట్స్ని ఎవరో తీసేసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీన్ని సార్ట్అవుట్ చేయాలి. లేటెస్ట్గా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ముందు ఎవరైతే ఈ స్లాట్లను బుక్ చేసుకుంటున్నారో వాళ్ళని కట్టడి చేయాలి. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కొండ కింద కొంతమంది బ్రోకర్స్ ఉంటున్నారు. స్వయంగా నాకే ఫోన్ నెంబర్లు పాస్ చేసి నా ఫేస్బుక్ అకౌంట్లో అలాగే నా సోషల్ మీడియా అకౌంట్లో మీకు దర్శనం కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పి కొన్ని నెంబర్స్ పెట్టేస్తున్నారు. ఆ నెంబర్స్ ఫోన్ చేసి అడిగితే మీరు మీడియా కాబట్టి మేము చెప్పం అంటే నా నెంబరు డిస్ప్లేలో వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇవాళకి కూడా గతంలో ఏ విధంగా అయితే దందా నడిచిందో ఇంచుమించుగా అలాంటి దందా అంత తీవ్రత లేకపోయినప్పటికీ కొంతమేరకు తగ్గినప్పటికీ కూడా దందా అయితే నడుస్తూ ఉంది. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ కోఆపరేట్ చేయట్లేదు కొత్త పాలక వర్గానికి అనేది కూడా వినిపిస్తుంది. అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగిస్తూ ఉన్నారో తొలగించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పైన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉందో అలా ఉంటుంది అక్కడ. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ అనేక మంది కార్లలో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రూమ్స్ అనేది గగనం, రూమ్స్ దొరకట్లేదు. రూమ్స్ కోసం రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ మీరు గంటల తరబడి అక్కడ ఈఓ ఆఫీస్ దగ్గరనో జేఈఓ ఆఫీస్ దగ్గరనో లేదా ఇతర ప్రాంతాల్లోనూ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ని లేకుండా చేయడానికి తిరుపతిలో తిరుమల కింద అలిపిరి దగ్గర లేదంటే తిరుపతిలో ఒక 50 ఎకరాలు ఐడెంటిఫై చేశాము అని చెప్పి చెప్తుంది పాలకవర్గం. ఆ 50 ఎకరాల్లో రూమ్స్ కాటేజెస్ అన్నీ నిర్మించి తిరుపతిలోనే స్టే చేసి దర్శనానికి పైకి వెళ్ళేలాగా బస్సులను కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడున్నటువంటి పాలకవర్గం ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దాన్ని ప్రక్షాళన చేయటం అనేది అంత ఈజీ కాదు. ఈవో కనుక పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చేసి ఆయన కనుక స్వేచ్ఛని ఇచ్చేస్తే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చాలా వరకు వీళ్ళంత వేగంగా జరుగుతాయి. 2 గంటల్లో దర్శనం అని చెప్పి ప్రకటనలు ఇవ్వగానే అందరూ ఆశపడతారు, కానీ అది సాధ్యం కాదు. ఈవెన్ క్యూలో సింగిల్ లైన్ క్యూలోనే తయారు చేయలేకపోతున్నారు ఇప్పటివరకు. తొక్కిసలాట జరుగుతుంది 2-3 చోట్ల క్యూ లైన్లో తొక్కిసలాట జరుగుతుంది. మహాద్వారం దగ్గర ప్రవేశించగానే వెంటనే ఒక తొక్కిసలాట, అలాగే వెండి వాకిలి అక్కడ బంగారపు వాకిలి ఎంట్రీలో ఒక తొక్కిసలాట. ఇలా తొక్కిసలాట జరగకుండా ఉండాలంటే కనీసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఒకటి దగ్గర నుంచి అయినా కానీ 3 లైన్లు సింగిల్ లైన్లు ఉండేలాగా దాన్ని కనుక ఏర్పాటు చేస్తే క్యూ లైన్ని ఎంతమంది వచ్చినా కానీ నెట్టుకోకుండా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా తొక్కిసలాటకి కారణం నిర్వహణ లోపమే అనిపిస్తుంది. అలాగే ఆన్లైన్ బుకింగ్స్, దానికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరో జొరపడుతున్నారు, వాటిని హ్యాక్ చేసుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. హ్యాక్ చేసుకుంటున్నారా లేదంటే వాటిని బ్లాక్ చేస్తున్నారా కూడా అర్థం కావట్లేదు. సో ఆర్జిత సేవలు కానీ 300 రూపాయలు కానీ ఇవన్నీ కూడా బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఇప్పటికి కూడా వినిపిస్తుంది. వీటన్నిటి మీద ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు దృష్టి సారించాలి. అందుకే మీ నుంచి కూడా ఆయన సలహాలు తీసుకోవడానికి ఈ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకొని 7వ తారీఖున ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో 1 అవర్ పాటు మీకు ఆయన అందుబాటులో ఉంటారు. మీరు కాల్ చేసి మీ సమస్యలను చెప్పచ్చు. బహుశా పరిష్కారం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పరిష్కారం కనుక ఇస్తే భక్తులందరికీ వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.